హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సౌటీస్ టేస్టీ బైట్స్. ఈరోజు మీకు సమ్మర్ స్పెషల్ సూపర్ కూల్ డ్రింక్ వాటర్ మిలన్ షర్బత్ రెసిపీని చూపించబోతున్నాను. ఈ మండే ఎండల్లో బాడీని చల్లబరిచి డీహైడ్రేట్ అవ్వకుండా నీరసాన్ని తగ్గించి మంచి ఎనర్జీనిచ్చే వాటర్ మిలన్ షర్బత్ చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే ఈ రెసిపీని క్విక్గా చూసేద్దాం. ఈ రెసిపీ కోసం ముందుగా జెల్లీని ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఇక్కడ రాస్బెర్రీ జెల్లీ ప్యాకెట్ తీసుకుంటున్నాను. అందులో హాఫ్ పౌడర్ తీసుకుంటే సరిపోతుంది. ఇందులో 2 పౌడర్స్ ఉంటాయండి. అందులో పింక్ పౌడర్ 2 స్పూన్స్, వైట్ పౌడర్ 1 స్పూన్ తీసుకొని మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్ వాటర్ వేసుకొని వాటర్ని బాగా బాయిల్ చేసుకోండి. వాటర్ బాయిల్ అయ్యాక ఈ పౌడర్ని వేసుకొని బాగా కలుపుకోండి, లేదంటే పౌడర్ ఉండకట్టేస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ షుగర్ని వేసుకొని షుగర్ కరిగేంత వరకు మెల్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు లోతు తక్కువగా ఉండే ఒక ట్రేని తీసుకొని అందులో వడకట్టి ఈ మిక్చర్ని వేసుకోండి. ఇప్పుడు ఈ ట్రేని ఫ్రిడ్జ్లో 4 to 5 అవర్స్ ఉంచితే బాగా సెట్ అవుతుంది. 4 to 5 అవర్స్ తర్వాత బయటకు తీసి ఇలా నైఫ్తో పీసెస్లా కట్ చేసుకోండి. ఈ జెల్లీ చేసుకునే మిక్స్చర్ ప్యాకెట్స్ సూపర్ మార్కెట్లో ఈజీగానే దొరికేస్తాయండి. ఒకవేళ మీకు దొరకకపోతే స్కిప్ చేసేయండి, బట్ దొరికితే మాత్రం తప్పకుండా వాడండి. ఈ జెల్లీ వల్ల ఈ షర్బత్కి మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఒక వాటర్ మిలన్ పీస్ తీసుకొని లోపల ఉండే పల్ప్ని మాత్రమే సపరేట్ చేసుకొని వాటర్ మిలన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. నెక్స్ట్ ఈ ముక్కల్లో ఉండే సీడ్స్ని కూడా సపరేట్ చేసుకొని ఈ పీసెస్ని రెడీగా పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఈ షర్బత్ మిక్స్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో ముందుగానే బాయిల్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకున్న 1/2 లీటర్ చిల్లుడు మిల్క్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 4 టేబుల్ స్పూన్ స్ట్రాబెర్రీ సిరప్ని వేసుకోండి. మీరు ఇక్కడ రోజ్ సిరప్ కానీ రూహ్ అఫ్జా అయినా కానీ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే 2 టేబుల్ స్పూన్ కండెన్స్డ్ మిల్క్ వేసుకోండి. మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ లేకపోతే షుగర్నైనా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే ముందుగానే నానబెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ సబ్జా గింజల్ని కూడా వేసుకోండి. ఇందులోనే 1/2 కప్పు ఐస్ క్యూబ్స్, అలాగే మనం ముందుగా రెడీ చేసుకున్న జెల్లీ పీసెస్, నెక్స్ట్ 1 కప్ వాటర్ మిలన్ పీసెస్ని వేసుకొని మొత్తం అన్నీ బాగా కలిసేలా కలుపుకొని సర్వ్ చేసేసుకోండి. అంతే, చల్లని వాటర్ మిలన్ షర్బత్ రెడీ అయిపోయింది కదా. ఈ సమ్మర్లో తప్పకుండా ట్రై చేయాల్సిన హెల్దీ రెసిపీ అండి. మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి. అలాగే మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.